హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం క్రిస్పీ ఎగ్ వెజ్ శాండ్విచ్ చూద్దామండి. సో ఇది పిల్లలు ఇంటికి స్కూల్ నుంచి రాగానే బాగా ఆకలితో వస్తారు కదా, ఇలా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు. హెల్దీ కూడా, ఈజీగా మనం చేసేయచ్చు. హాఫ్ అన్ అవర్, ఒక 10 మినిట్స్ కూడా పట్టదు. చేసే విధానాన్ని చూద్దాం రండి. సో అదే ముందుగా నేను దీనికి ఒక క్యాబేజీని సన్నగా తరిగి పెట్టాను. అలానే క్యాప్సికమ్ని కూడా సన్నగా చాప్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత టొమాటో కూడా తీసుకొని ఒక చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఒక హాఫ్ టొమాటో అయితే సరిపోతుందండి. దాన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 ఎగ్స్ వేసాను. ఇలాగా 2 ఎగ్స్ వేసి బాగా స్మాష్ చేయండి. స్మాష్ చేసిన తర్వాత దానిలో కొద్దిగా కొద్దిగా పించ్ సాల్ట్ వేసి, అలానే ఒక కొద్దిగా మిరియాల పొడి, పెప్పర్ పౌడర్, అలానే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసేసి, కొద్దిగా మనం చాప్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని దానిలో బటర్ వేసి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ తీసుకున్న ఎగ్ అంతా మిక్స్ చేసుకున్న ఎగ్ మొత్తాన్ని దాని మీద తీసుకోవాలండి. సో దీనికోసం ఇక్కడ నేను ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను. ఇలాగ ప్యాన్ తీసుకొని దాన్ని బాగా హీట్ ఎక్కిన తర్వాత బటర్ వేయండి. అది బాగా మెల్ట్ అయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని కూడా వేసి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు టోస్ట్ చేయండి. ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలండి. గోల్డెన్ కలర్లోకి వస్తే కరెక్ట్గా ఇంకా టోస్ట్ అయినట్టు, బాగా క్రిస్పీగా కూడా ఉంటాయి. సో అలా గోల్డ్ కలర్లోకి రాగానే ఇంకా మీరు అవి తీసి పక్కన పెట్టేసేయండి. ఇవి తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో అవి కొద్దిగా బాగా వేడెక్కిన తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టేసేయండి. ఇలాగ టోస్ట్ చేసేటప్పుడు అటు ఇటు తిప్పుతూ ఉండాలండి. ఆ రెండు వైపులా ఈవెన్గా టోస్ట్ అవుతాయి. తర్వాత పక్కన పెట్టిన తర్వాత కొద్దిగా అదే ప్యాన్లో కొద్దిగా బటర్ వేసి మనం ఈ మిక్స్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసేసి ఇలాగా సర్దండి. ఇలాగా నేను ఒక స్క్వేర్ షేప్లో వచ్చేలాగా పెట్టండి. ఆమ్లెట్ లాగా ఉంటుంది. సో స్క్వేర్ షేప్ లాగా వచ్చేలాగా మూత పెట్టి పక్కన పెట్టండి. ఇలాగ వన్ సైడ్ పెట్టిన తర్వాత ఇంకా రెండో సైడ్కి టర్న్ చేసేసేయండి. ఇలాగా టర్న్ చేసేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలాగా ఉండనివ్వండి. ఆ వెజిటేబుల్స్ ఎగ్ కూడా బాగా మగ్గిపోతాయి. సో ఇలా మగ్గిన తర్వాత దాని మీద చీజ్ని స్లైసెస్గా చేసేసి చిన్న చిన్న స్లైసెస్ చేసి ఒక స్లైసెస్ పెట్టండి. ఈ విధంగా స్లైసెస్ లాగా సర్దండి. ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెట్టేయండి. ఆ హీట్కి ఆ స్లీజ్ మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ టోస్ట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల మీద టొమాటో కెచప్ రాసేసి ఇలాగ ఈవెన్గా అన్నిటి మీద స్ప్రెడ్ చేయండి. తర్వాత ఇది చేసిన తర్వాత మనం ఇలానే మయోనీస్ కూడా ఉంటే వన్ సైడ్ టొమాటో కెచప్, వన్ సైడ్ మయోనీస్ అప్లై చేసి ఉంచండి. నా దగ్గర మయోనీస్ అయిపోయింది. సో నేను ఇది 2 సైడ్స్ టొమాటో కెచప్ అప్లై చేస్తున్నాను. సో ఇలాగ మధ్యలో మనం పెట్టుకున్న ఈ చీజ్ స్లైసెస్ని వేసేసి ఆ 2 వైపులా పెట్టేసేసేయండి. ఈ విధంగా 2 వైపులా బ్రెడ్ పెట్టేసేయండి. సో ఇలా పిల్లలకి కట్ చేసి కొద్దిగా టొమాటో కెచప్ వేసి ఇవ్వండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. బాగా హెల్తీగా హెవీగా ఈవినింగ్ దాకా ఇంకా మళ్ళీ మనల్ని ఏమీ అడగరు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.